దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. దేవుడు అనుగ్రహించినటువంటి మరో నూతన దినమును బట్టి, నూతన తరుణమును బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ వేకప్ విత్ గాడ్ వారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన అంశము మరొక కృపావరం. మనం ఇంతవరకు 2 కృపావరాలు చూసాము. ఒకటి కౌన్సిలింగ్, రెండవది ఎన్లైటనింగ్, మూడవది ఇంటర్సీడింగ్, విజ్ఞాపన ప్రార్థన ఆత్మ. సాధారణంగా ప్రార్థన అనగానే మనందరికీ అర్థమయ్యేది ఏంటంటే దేవునితో మాట్లాడటం, ప్రార్థన చేయటం. ఈ ప్రార్థన ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ప్రార్థన చేయటం, అన్ని సమయాల్లో ప్రార్థన చేయటం చేస్తాము. అయితే ప్రార్థనకు విజ్ఞాపనకు డిఫరెన్స్ ఏంటంటే, విజ్ఞాపన అనగానే మనం ఇతరుల కొరకు దేవుని ఎదుట సాగిలపడతాం. ఇతరుల కొరకు సాగిలపడేది విజ్ఞాపన ప్రార్థన. మన కొరకు మనం చేసుకునేది ప్రార్థన అని అంటాము. అయితే విజ్ఞాపన ప్రార్థనలో మరొక లెవెల్ ఉంది. అది విజ్ఞాపన ఆత్మ, ప్రార్థన ఆత్మ అని అంటాము. రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో చెప్పినట్లుగా ఆత్మ మన ఆత్మతో ఏకమై చెప్ప సఖ్యము కాని మూల్గులతో చేసేటటువంటి ప్రార్థనను విజ్ఞాపన ప్రార్థన అంటాము. ఇది ఈరోజు మన మూలవాక్యం ఏంటంటే, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను అని పౌలు గారు చెప్పడం మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. ఎక్కువగా రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన చేయమని చెప్పడం. ఇది విజ్ఞాపనాత్మ కలిగినటువంటి వారు చేసేటటువంటి ప్రార్థన. ఇది ఎలా చేయాలి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఇది దేవుడే తన ఆత్మ ద్వారా మనలను ప్రేరేపించి మన ఆత్మతో ఏకమై చేయించేటటువంటి ప్రార్థన. ఇలాగా ఈ వరం ఉన్నవారు ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటంటే, వీరు అక్కర ఏంటో జ్ఞానము కలిగి గ్రహించాలి. ఏదో ఒకటి మనకి ఏ అక్కర కనబడితే దానికోసం ప్రార్థన చేయటం కాదు, కానీ దేవుని సన్నిధిలో నీవు కూర్చున్నప్పుడు, ప్రభువా నాకు జ్ఞానం ఇమ్మని అడిగి, నీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని, నీ చుట్టూ ఉన్నటువంటి జరుగుతూ ఉన్న సంఘటనలను, నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలను చూచినప్పుడు వారి అక్కర ఏంటో నాకు జ్ఞానం దయచేసి, గ్రహింపు దయచేయమని దేవుని అడగాలి. అలాగ అడిగినప్పుడు దేవుడు ఆ జ్ఞానం ఇస్తాడు. అప్పుడు ఆ పర్టిక్యులర్ నీడ్ మనకు తెలుస్తుంది. దాని విషయమై యాచనలు చేయాలంట, ప్రార్థన చేయాలట, విజ్ఞాపనము చేయాలంట. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2 ఎగ్జాంపుల్స్ మనం చూడాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటిది హన్నా చేసినటువంటి ప్రార్థన. మనం హన్నా అని అనగానే ఏమనుకుంటామంటే, హన్నా ఏం చేసింది, తనకి సంతానం లేదు కాబట్టి సంతానం కావాలని ప్రార్థన చేసింది అని మనం అనుకుంటాం. కానీ హన్నా చేసిన ప్రార్థన సంతానం కొరకు మాత్రమే కాదు. హన్నా ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి అవసరత ఏంటో గమనించిందంట. ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి అవసరత ఏంటంటే, వారికి యాజకుడు లేడు, పరిపాలించే నాయకులు లేడు, ప్రవక్త లేడు. అప్పటికి ఉన్నటువంటి ఒకే ఒక ప్రవక్త ఏలీ. ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు. ఆయన కుమారులు దుష్టులై ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులకు కావలసింది ఇశ్రాయేలీయులను నడిపించేటటువంటి నాయకుడు, ప్రవక్త, యాజకుడు. అది చేయడానికి నాకు
కుమారుడు కావాలి, కుమారుడినిస్తే తిరిగి నీకు ఇచ్చేస్తాను అని ఆమె సమర్పణతో ప్రార్థన చేయటం మనం గమనిస్తాం. హృదయం కృమ్మరించుకున్నదని ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏలి ఆమె మత్తురాలై ఉన్నదని అనుకోవడం కూడా మనం గమనిస్తాము. అంత డీప్గా ఆమె విజ్ఞాపన చేసే పరిస్థితికి లీడ్ చేసినటువంటి నీడ్ ఏంటంటే యాజకుడు కావాలి. అందుకనే పాలు విడిచిన వెంటనే ఆ పసిబిడ్డను తీసుకుని వెళ్ళి ఆ వృద్ధుడైన ఏలి దగ్గర వదిలిపెట్టేసిందంట. మరి అలా వదిలిపెట్టాలంటే ఎంత ధైర్యం కావాలి, ఎంత త్యాగం కావాలి, మరి ఎంత సమర్పణ కావాలి. ఎందుకు అలా వదిలిపెట్టింది అంటే ఆ యాజకుడిని పసిప్రాయం నుంచి ఈ కుమారుడు చూచి నేర్చుకుని తన జీవితంలో యవన ప్రాయం వచ్చేటప్పటికి యాజకుడవుతాడని, ఇశ్రాయేలును నడిపించే నాయకుడవుతాడని ఆమె ఆశ. అది నెరవేర్చడం కోసం ఆమె ఇది చేయటం మనం గమనిస్తాం. అలాగే ఎస్తేరును చూసినట్లయితే 3 దినాలు ఉపవాసాన్ని ప్రకటించి యూదుల యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేసింది. ఎందుకు యూదులు రక్షించబడాలి అని మనం ఆలోచించినట్లయితే ధర్మశాస్త్రాన్ని చిన్ననాటి నుంచి నేర్చుకున్నటువంటి ఆమెకు అర్థమైంది ఏంటంటే మెస్సియా యూదా గోత్రంలో నుంచి రావలసి ఉన్నది. మెస్సియా యూదా గోత్రంలో నుంచి రావాలి అన్నట్లయితే యూదుల శేషము మిగలాలి. యూదుల శేషం మిగలాలి అంటే వారు మిగలకుండా చేయాలని హామాను చేసినటువంటి ఆ ప్రణాళికను పడగొట్టాలి. దానికోసం 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసి శేషం మిగిలేలాగా చేసి ఆ శేషంలో నుండి దావీదులో నుండి మెస్సియా వచ్చేటటువంటి సీన్లోనికి ఆమె నడిపించినట్లుగా మనం చూస్తాము. ఈరోజు విజ్ఞాపన ప్రార్థన చేసే ఆత్మ కావాలి, ఆ కృపావరం నాకు కావాలి అని మీరు అనుకున్నట్లయితే ఆ నీడ్ దేవుడు మీకు బయలుపరిచేలాగా దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి అభిషేకంతో దైవ జ్ఞానంతో ప్రస్తుతం మన ప్రజలలో ఉన్నటువంటి అక్కరను గ్రహిద్దాం. అక్రమము, అవినీతి, బలాత్కారము భయంకరమైన రీతిలో విస్తరించిన ఈ దినాల్లో క్రీస్తును పోలి నడిచేటటువంటి నాయకుడు కావాలి అని విజ్ఞాపన చేద్దాం. దేవుని సన్నిధిలో ఆయన అనుగ్రహించేటటువంటి ఆ విజ్ఞాపన ఆత్మను పొందుకొని మనకు కావలసిన నాయకులను సంపాదించుకుందాం. అటువంటి కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక. మహాపరిశుద్ధుడివైన మా పరలోకపు ప్రియ తండ్రి, నాయన ఈరోజు మీరు ఇచ్చినటువంటి ఈ కృప కొరకు వందనాలు నాయన. విజ్ఞాపన ఆత్మను ప్రభా మేము నీ సన్నిధిలో కోరుకుంటూ ఉన్నాము తండ్రి. ఆ ఆత్మను పొందడానికి కావలసినటువంటి జ్ఞానమును, అభిషేకమును ప్రభా, భారమును, ఆసక్తిని ప్రభా మాకు దయచేసి దానిని మేము పొందుకుని ప్రభా నిన్ను వెంబడించే పరిపాలకులను ప్రభా మా ప్రార్థనల ద్వారా మేము సంపాదించుకున్నట్లు నీ కృప మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి.